హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్. సో ఈరోజు సండే అనమాట. సండే అంటే బోనాల సీజన్లో ఏముంటుంది, పెద్ద స్పెషల్ కదా. సో సండే అంటే బోనాలు చేస్తారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సండే చేసుకుంటారు. నార్మల్గా మండేస్ ఎవరికైనా సండే కుదరకపోతే మండే, ఫ్రైడే ఇట్లా కూడా చేసుకుంటారు అనమాట. సో మనం ఎవ్రీ ఇయర్ సండేనే చేస్తాము. సండే అందరికీ ఫ్రీ ఉంటుంది అండ్ సండే లాస్ట్ బోనాలు కాబట్టి ఈ సండే సో మనం అందరం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇక మేమైతే 2 ఫ్యామిలీస్ కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉంది. మా మామయ్య వాళ్ళు పానీశ్వరం వాళ్ళు చేయరనమాట. సో వాళ్ళని కూడా మా ఇంటికే పిలిచినాం. అందరు కలిసి లంచ్ మా ఇంట్లోనే ఈరోజు. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బోనం తీసుకొని వెళ్ళి రిటర్న్ వచ్చేవారికి కొంచెం అలసిపోతాం కదా అందరము. సో అప్పుడు వంటలు చేసుకొని తినాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పూరీలు గారెలు అయితే చేద్దాం అనుకున్నాము. సో నేను పూరీలు చేయబోతున్నాను. నార్మల్గా అయితే పూరీ ప్రెషర్తో ఈజీగా ఉంటుంది పూరీలు చేయడం. ఇట్లా చేయడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. నాకు ముందుకే రాదు. పూరీ ప్రెషర్ అయితే ఈజీగా ప్రెస్ చేయొచ్చు, వచ్చేస్తుంది. బట్ ఇట్లా రాదు. బట్ ఈవెన్ దో స్టిల్ నేను అట్లా ట్రై చేస్తున్నాను అనమాట, ఎట్లా వస్తుంది అని చెప్పి. కొన్ని షేప్ అవుట్ అయినాయి. దాని తర్వాత ప్రిన్సీ పూరీ ప్రెషర్ తెచ్చిచ్చింది. ఇంకా దాంతో మేనేజ్ చేసేసినాం అనమాట. పూరీ ప్రెషర్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఇట్లా అయితే కొంచెం లేట్ అనమాట. సో అదొక్కటి ఇబ్బందిగా ఉంది నాకు. సో ఇప్పుడే నేను ఏం చేసినాను, పూరీలు చేసి ఆనియన్స్ కట్ చేసిన అండ్ ప్రిన్సీ వచ్చేస్తే పుదీనా వేస్తుంది. యా, దాని తర్వాత రెడీ అవ్వడమే. మొత్తానికి పూరీలు గారెలు అయితే చేసేసినాం అనమాట. మేము కొంచెం టీ కూడా తాగినాము పూరీలతో. ఎంతమందికి టీలో పూరీలు తినడం ఇష్టం? మేమైతే తింటాం అట్లనే. సో అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే అట్లా కంప్లీట్ చేసినాం. ఇంకా ఫైనల్గా స్వీట్కి మేకప్ వేద్దామని కూర్చున్నాను. ఎందుకంటే మేము లేడీస్ రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. సో మా ఇంట్లో అయితే మమ్మల్ని అందుకే తిడుతూ ఉంటారు. మమ్మల్ని ఒక 1 hour 2 hours ముందే రెడీ అవ్వమని చెప్తారు, లేట్ అవుతుంది అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి స్వీట్కి అయితే అట్లా లైట్గా మేకప్ వేసినాను నేను. ఇంకా ప్రిన్సీ కూడా అట్లా దానికి ఆల్రెడీ వచ్చు కాబట్టి దానికి అది రెడీ అయింది. కొంచెం నేను కూడా రెడీ చేసిన అనమాట, లైక్ లంగావని కట్టడంలో హెల్ప్ చేసిన. దాని తర్వాత స్వీటీ అయితే బోనం కుండ రెడీ చేసింది. మా ఇంట్లో ఎక్కువ పూజలు పునస్కారాలు చేసేది స్వీటీ. సో దానికి అన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట. పూజలు ఏమన్నా ఉంటే ఆమెనే చేస్తూ ఉంటుంది ఎక్కువ. ఇక దాని తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక్కదాన్నే మిగిలిపోయినా. ఇంకా నేను కూడా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి స్కిన్ కేర్ చేసుకొని దాని తర్వాత మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేసినాను. దాని తర్వాత మా మమ్మీ వచ్చి నాకు శారీ కూడా కట్టింది. ఇంకా తర్వాత స్వీట్కి కూడా కడుతుండే అనమాట. ఇంకా నేను జ్యువెలరీ అవి ఇవి పెట్టుకుందామని చెప్పేసి ఉండే. ప్రిన్సీ అందరికంటే ఫాస్ట్గా రెడీ అయింది. దాని తర్వాత నేను, నా తర్వాత స్వీటీ. ఇంకా మమ్మీ అయితే మా ముగ్గురిని రెడీ చేసిన తర్వాత రెడీ అవుదామని ఫిక్స్ అయింది. ఎందుకంటే మాకే లేట్ అవుతుంది కాబట్టి. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం అందరం. మా మమ్మీ కూడా ఆ గ్యాప్లో రెడీ అయిపోయింది. ఒకసారి చూసేద్దాం అందరినీ. మన ఇంట్లో బోనం కూడా అంతా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ప్రిన్సీ వాళ్ళ ఇంటికి. సో ప్రిన్సీ వాళ్ళ ఇంట్లో ఆంటీ ఒక్కరే ఉన్నారు కాబట్టి తనకి హెల్ప్ కావాలి అని చెప్తే ఇంకా మనకు కాల్ చేసి మనమైతే అక్కడికి వెళ్ళినాం. ఎందుకంటే ఇక్కడే ప్రిన్సీ కూడా ఇక్కడనే మాతో ఉంటుంది, మేము ఉంటాం కాబట్టి. ఇంకా అందుకని చెప్పి ముగ్గురం కలిసి అటు వెళ్దామని చెప్పేసి వచ్చిండు. చక్కని మమ్మల్ని ఇంకా అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే పిక్చర్స్ దిగుదామని అనుకుంటాము. ఎందుకంటే తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు, ఏ పనిలో బిజీ పడిపోతాము, ఇంకా పిక్చర్స్ అంతా గుర్తుండవు అని చెప్పి మనమైతే రెడీ అయినందుకు పిక్చర్స్ దిగుదామని అనుకున్నాము. ఇంకా 4-5 ఫోటోలు దిగైతే మేము వాకింగ్ స్టార్ట్ చేసినాం ఆంటీ వాళ్ళ ఇంటికి. జాయ్ ఇంకా చక్కని స్కూటీ మీద వెళ్ళిపోయాడు. మేము ముగ్గురం శారీస్ కట్టుకున్నాం కదా అని చెప్పి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళినాము. అక్కడికి వెళ్ళేసరికి నాకు ఫుల్ అలసట వచ్చేసింది అనమాట. ఫైనల్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. అప్పుడే మామయ్య స్నానం చేసి బయటకు వచ్చిండు. ఇంకా ఆంటీ ఏమో పూజ రూమ్ అంతా క్లీన్ చేసి అక్కడ రెడీ చేసింది. ఇంకా స్వీట్ వెళ్ళగానే సేమ్ మన ఇంట్లో ఎట్లయితే బోనం కుండ రెడీ చేసిందో అక్కడ కూడా రెడీ చేస్తుండే అనమాట. ఇంకా ఆ గ్యాప్లో నేను కూడా కొంచెం అట్లా హెల్ప్ చేసినాము. అది తెచ్చేయడం ఇది తెచ్చేయడం. నాకు అంత పెద్దగా రావు అవన్నీ చేయడం. సో అందుకని చెప్పి ఏమైనా తెచ్చి ఇవ్వడంలో హెల్ప్ చేసినాను అనమాట. మా ఆంటీ నైట్ షిఫ్ట్ చేసి వచ్చింది కాబట్టి కొంచెం డల్గా ఉంది ఫేస్. సో తను అదే ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా నేనైతే ఆడ కూర్చున్నాను వాళ్ళు చేసే అంతలోపు. ఎందుకు అంటే అక్కడ మమ్మీ వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు. ఇక్కడ కూడా రెడీ అయితే అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి తీసుకెళ్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నాం అనమాట. సో వీళ్ళు కూడా రెడీ అయితే జల్దీ వెళ్ళొచ్చు అని చెప్పి చూస్తున్నాము. అసలు మా ఇంట్లో ఇక్కడైనా చాలా మైక్ సౌండ్ అనమాట. సో సాంగ్స్ పెట్టడం వల్ల మనం డైరెక్ట్గా మాట్లాడితే ఏం వినబడట్లేదు, అంత ఇబ్బంది అయింది. సో నేను అన్నిటికీ డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఆ సాంగ్స్ వల్ల ఏం వినబడట్లేదు. సో అందుకని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కూడా.
ఇంకా బోనం కుండ రెడీ అయిన తర్వాత అందులో బెల్లం అన్నం వేస్తున్నారు. మనం సపరేట్గా బెల్లం అన్నం చేసుకున్నాం కదా, అవి బోనం కుండలో వేసేసి అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు. మమ్మీ కాల్ చేసింది నన్ను ఒకసారి ఇంటికి రా అని చెప్పి, అక్కడ ఏదో చిన్న పని ఉంది అని చెప్తే ఇంకా మళ్ళీ నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. వీళ్ళని ఇక్కడ పెట్టి, ఎందుకు అంటే ఇక్కడ కూడా ఎవరైనా ఉండాలి కదా, మా ఆంటీతో పాటు ఎవరైనా తీసుకురావాలని చెప్పి అట్లా అని చెప్పి ఇంటికి వెళ్ళి నేను కూడా మంచిగా నిండుగా పసుపు పెట్టుకున్నాను. పసుపు పెట్టుకున్న తర్వాత నేను అమ్ములు కొద్దిసేపు అట్లా కూర్చొని ముచ్చట పెడుతున్నాం. అక్కడ నుంచి ప్రిన్సి వాళ్ళు బోనం తెచ్చేదాకా మేము ఖాళీనే ఉన్నాం అనమాట. అందుకని చెప్పి మేము అట్లా కూర్చొని కొద్దిసేపు కామెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయినారని చెప్పి కాల్ చేయగానే మనం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. యాక్చువల్గా స్వీట్ ఎత్తుకునేది బోనం, బట్ ఫర్ సమ్ రీజన్ స్వీట్ ఎత్తుకోలేదు. మా మమ్మీ ఈ ఇంటికి వచ్చిన ఫస్ట్ ఇయర్లో ఎత్తుకుందంట, ఈవెన్ నాకు అది కూడా గుర్తులేదు. దాని తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, లైక్ 10 to 13 ఇయర్స్ తర్వాత మళ్ళీ మమ్మీ ఇప్పుడు ఎత్తుకుంటున్నారు అనమాట. దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైనా నేను కానీ స్వీట్ కానీ ఎత్తుకుంటాం. మా పెద్దకు కూడా ఎప్పుడు ఎత్తుకోలేదు, తనకు అక్కడ అంత అలవాటు లేదు. నేను కొంచెం అలవాటు చేసుకున్నాను అనమాట. పెళ్ళికి ముందు ఒక 2 ఇయర్స్ ఎత్తుకున్నాను, అట్లా నాకు కొంచెం అలవాటు. మొన్న గుడి ఓపెనింగ్ టైంలో కూడా నేను ఎత్తుకోలేదు, స్వీట్ ఎత్తుకుంది. సో సెకండ్ టైం మా మమ్మీ ఎత్తుకుంటుంది కాబట్టి కొంచెం భయం, ఎందుకంటే మా మమ్మీకి చాలా టెన్షన్, దేనికైనా జల్దీ టెన్షన్ పడుతుంది. మా అపార్ట్మెంట్లో ఎప్పుడైనా 3 ఫ్యామిలీస్ చేస్తాము. ఈసారి ఒక ఫ్యామిలీకి కుదరక వాళ్ళు కూడా చేయలేదు. సో యాజ్ యూజువల్ మేము 2 ఫ్యామిలీస్ అయితే ఆల్వేస్ చేస్తాము. సో అట్లా మళ్ళీ మేము 2 ఫ్యామిలీస్ ఇక్కడ కలిసి, దాని తర్వాత అక్కడి సైడ్ నుంచి ప్రిన్సి వాళ్ళు కూడా వచ్చినారు. ఇంకా ప్రిన్సి వాళ్ళు, మేము, వీళ్ళు అందరం కలిసి అయితే ఇక్కడ నుంచి గుడికి బయలుదేరినాము. బేసిక్గా మేము మా ఇంటి దగ్గర ఇంతకుముందు ఏ టెంపుల్ లేకపోతుండే. సో అక్కడ సైడ్ కొంచెం దూరంలో ఒక టెంపుల్ ఉంటుండే, అంత దూరం వాకింగ్ చేసుకుంటూ వెళ్తుండే. బట్ ఇప్పుడు ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే మన కాలనీలోనే ఒక కొత్త టెంపుల్ పడ్డది. మొన్న ఒక 1 month 2 months బ్యాకే ఆ టెంపుల్ ఓపెనింగ్ కూడా అయింది. సో అక్కడే అనమాట ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గర మనం బోనం సమర్పిస్తాం అనమాట. సో చాలా దగ్గర అండ్ మన కాలనీ కాబట్టి అందరం చాలా హ్యాపీగా తొందరగా వెళ్ళొచ్చు అని అనుకున్నాము. ఇంక ఇక్కడ చూస్తే ప్రిన్సి వాళ్ళు కూడా వచ్చేసినారు. ఇంక అందరం కలిసి అక్కడ ఒక పిక్చర్ కూడా దిగుదాం అనుకున్నాము, ఎందుకంటే మళ్ళీ తెలుసు కదా ఫాస్ట్గా హడావిడిలో వెళ్ళిపోతాం కాబట్టి పిక్చర్స్ దిగినాం మేము. ఇంటి దగ్గర నుంచి మెల్లగా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఏంటి అంటే మమ్మీ వాళ్ళు బోనం ఎత్తుకొని ముందు వెళ్తుండే, మేము మెల్లిగా వాళ్ళ వెనక్కి వెళ్తుండే. ఇంకా వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వచ్చేసినాం. గుడికి లైటింగ్ ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ చేసిరు అనమాట. మస్తు ఉండే టెంపుల్. ఫస్ట్ టైం మా కాలనీలో బోనాలు జరుగుతున్నాయి, ఇప్పటివరకు చేయలేదు. దాని తర్వాత మేమైతే అందరం కలిసి గుడి దగ్గర ప్రదక్షిణ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి బోనం సమర్పించి అమ్మవారికి, ఇంకా అమ్మవారిని మొక్కుకొని, అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో చూస్తున్నారు కదా, ఫ్లవర్స్తో చాలా మంచిగా చేసినారు. ఇంకా దాని తర్వాత ఆ బోనం దగ్గర తెచ్చిన ప్రసాదం ఏదైతే ఉంటుందో అది అందరు పంచినారు అనమాట. ఇంకా అది తినేసి మెల్లిగా ఫొటోస్ దిగి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరో బ్యాండ్ తీసుకొని మళ్ళీ బోనాలు తీసుకొని వస్తుండే అనమాట. ఇంకా వాళ్ళని చూసుకుంటూ అట్లా మెల్లిగా నడుచుకుంటూ మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాతనే తెలుసు కదా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో అవన్నీ చేసుకోవాలని చెప్పి ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంకా మా మమ్మ అయితే ఇంటికి వెళ్ళగానే గారెలు వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఒక సైడ్ రైస్, ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ మటన్, మేబీ ఇవన్నీ అవుతూ ఉండొచ్చు. ఇంకా ఆ గ్యాప్లో మనం ఏం చేద్దాంలే, అక్కడ కిచెన్లో హెల్ప్ చేసేటట్టు కూడా ఏం లేదనమాట. ఆల్రెడీ మా అత్త ఇంకా మమ్మీ ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు. అందుకని చెప్పి నేను బెడ్రూమ్కి వెళ్ళి కొద్దిసేపు మా తమ్ముడిని సతాయించినాను. దాని తర్వాత ఇంకా నేను మా మరదలు కలిసి టెర్రస్ మీదకి వెళ్ళాం, కొన్ని రీల్స్ ఇంకా పిక్చర్స్ దిగుదామని చెప్పి. ఎందుకంటే ఇంత రెడీ అయిన తర్వాత అట్లా దిగకపోతే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి పైకి వెళ్ళి ఈ టెర్రస్ కూడా కొంచెం పెయింటింగ్ వేసి మంచిగా చేసినారు. ఇంతకుముందు అట్లా లేకుండే, రాక చాలా మంత్స్ అవుతుంది. నాకు తెలిసిన మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నేను అసలు టెర్రస్ ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. మళ్ళీ మంచిగా చేసినారు నీట్గా. అట్లా కొన్ని పిక్చర్స్ దిగి కిందికి వచ్చి మళ్ళీ శారీ చేంజ్ చేసుకున్నాము. మా అత్తయ్య నవ్వుతూనే ఉంది, మీతో ఏదైనా మాట్లాడదామని చెప్తే చాలు బ్లాగింగ్ చేస్తుంది అని చెప్పి. ఏంటంటే తను మాట్లాడే టైంకి నేను బ్లాగ్ చేస్తున్నా. సో అట్లా తను ఏదో చెప్పబోతుంది, నేను అప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో తల పట్టుకొని నవ్వుతుంది. ఇంకా జాయ్ ఏమో ఫుల్ ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత ఫుడ్ అవ్వగానే అందరం కలిసి మంచిగా కూర్చొని మేము తింటుండే. లేడీస్ అందరం తింటుండే, జెంట్స్ మాత్రం అందరు పార్టీ చేసుకుంటుండే పక్క రూమ్లో. సో వాళ్ళని కూడా ఒక క్లిప్ తీసిన. దాని తర్వాత చక్కని వాళ్ళ ఫ్రెండ్ని ప్రాంక్ చేద్దామని చెప్పిండు. సో నా ఫోన్ నుంచి కాల్ చేసి నేను VJIT కాలేజ్ నుంచి చేస్తున్నట్టుగా ఒక ప్రాంక్ కాల్ అయితే చేసి దాంతో ఒక 10-20 minutes మంచిగా ఎంటర్టైన్ అయినాము.
బికాజ్ ఇది యాక్చువల్గా మనం ఏమంటారు వాయిస్ పెట్టవచ్చు డైరెక్ట్, బట్ బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ ఉండే, సో అందువల్లనే పెట్టట్లేదు అనమాట. లేదంటే చాలా మంచి ఎంటర్టైనింగ్ థింగ్ అనుకోవచ్చు మీరు కూడా. ఇది చాలా బాగుండే ప్రాంక్ కాల్. ఒకవేళ లాస్ట్ డేట్ ఏదైనా అనౌన్స్ చేస్తే మళ్ళీ మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. కొద్దిసేపు అట్లా నాపేసిన తర్వాత లేచి మళ్ళీ ప్రిన్సి వాళ్ళ ఇంటికి వెళ్తుండే, ఎందుకంటే డిన్నర్ అక్కడ ప్లాన్ చేసినాం కాబట్టి. ఎందుకంటే అందరం ఒక్క దగ్గర చేసుకోవాలి ఫెస్టివల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉండే. సో మా ఇంట్లో కూడా బోనాలు మ్యాండేటరీ, సో వాళ్ళ ఇంట్లో కూడా మ్యాండేటరీ కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ అండ్ డిన్నర్ అక్కడ అని అనుకున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు, నేను ప్రిన్సే కొంచెం అట్లా రెడీ అయినాం. ఎందుకంటే తర్వాత పోతరాజులు వచ్చే ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చి ఏం రెడీ అవుతామని చెప్పేసి మళ్ళీ రెడీ అయ్యి మేమైతే అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా డైరెక్ట్ ముందే చెప్పింది ప్రిన్స్ అక్కడ ఏదో బ్యాండ్ సౌండ్ వస్తుంది వెళ్ళి చూద్దామని చెప్పి మేము అక్కడ దాకా వెళ్ళి చూసినాం. అప్పటికి పోతురాజులు జస్ట్ రెడీ అవుతుండే. సరేలే అని చెప్పి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసి కొంచెం టీ అన్న తాగుదామని చెప్పి అనుకున్నాం. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే, నాట్ ఫర్ ద డే బట్ అట్లా వాళ్ళ కిచెన్లో ఉంటే మేము హాల్లో కూర్చున్నాం. నాకు నెయిల్ పాలిష్, నేను ఎక్కువ నెయిల్స్ పెంచుకోను, రేర్గా పెంచుకుంటా. ఇన్ కేస్ నెయిల్ గ్రో అయినప్పుడు మాత్రం నెయిల్ పాలిష్ పెట్టడం ప్రిఫర్ చేస్తా. జస్ట్ అట్లా వన్స్ ఆర్ ట్వైస్ పెట్టి మళ్ళీ నెయిల్స్ కట్ చేస్తాను. నాకు అంత ఇష్టం ఉండదు, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అట్లా అని చెప్పి నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నా. ఇక దాని తర్వాత మా మామ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కూర్చొని మేమందరం కలిసి సాంగ్స్ వింటూ ముచ్చట్లు పెడుతున్నాము. వాళ్ళు ఏంటంటే మాకు కొంచెం మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నారు, లైఫ్ అంటే ఇట్లా అట్లా చేయాలి అని చెప్పి. సో మేము అవి వినుకుంటూ మంచిగా సాంగ్స్ కూడా వినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. చక్కని కాలేజ్ గురించి కొంచెంసేపు టాపిక్ వచ్చిందనమాట. మోటివేషనల్ స్పీచ్ సాంగ్స్ కూడా వింటున్నాను. సో గైస్ మా ఇంట్లో ఇట్స్ గోయింగ్ టు బి బిర్యానీ టుడే అండ్ నాకు తెలిసి ఇక్కడ రైస్ ఉడుకుతున్నట్టున్నాయి. యా, రైస్కి ఎసరు అవుతుంది అండ్ ఫ్రైడ్ ఆనియన్. సో ఇక్కడ మిర్చి కసాలన్ అనమాట బిర్యానీలోకి. దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి దాన్ని ఉడికించి పెట్టిరు అక్కడ రైస్ కోసం. రైస్ దాని మీద వేసి మళ్ళీ దమ్ పెడతారు. ఈ ఆలు ఫర్ వెజిటేరియన్స్. సో హౌ మెనీ ఆఫ్ యూ లైక్ బిర్యానీ? నాకైతే చాలా ఇష్టము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక దేవుడు ఉన్నాడు అనమాట. ఎంతమందికి దేవుడు తెలుసో కమెంట్ చేయండి నాకు. మన సైడ్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసు, పెద్దవారి దేవుడు అయితే అంటాం మనం. సో మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మేము ఫ్యామిలీ అందరం కలిసి ఈ బోనాలు ఈవెంట్ చూడడానికి అయితే వచ్చినాం. ఇక్కడ పోతురాజు వాళ్ళు డ్యాన్స్ చేస్తుండే, అట్లా అని చెప్పి అందరం వచ్చి దాని తర్వాత ఇంటికి వచ్చి బిర్యానీ అయితే తిన్నాం అందరం కలిసి. ఇంకా తర్వాత కూల్ డ్రింక్స్ పోస్తుండే చక్కగా. ఇంటికి వచ్చినాను, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అండ్ అంతే. ఇక వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేయబోతున్నాను. చాలా స్టఫ్ ఉంది అనుకుంటా నాకు తెలిసి వ్లాగ్లో. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బాయ్.